హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ని మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో ఒకటి వీడియో చేద్దాం అనుకున్నా కదా. గుడివాడ లోకల్ తిరిగి మొత్తం గుడివాడ చూపిద్దాం అనుకున్నాను. ఈరోజు అది చేస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్ వంశీ ఉన్నాడు కదా, వాడిని కాడ తీసుకుని వెళ్దామని. అంటే ఊరికే జస్ట్ ఉంటాడు కదా, ఏదో ఒకటి మాటలు చెప్తాడు. ఒక్కడిని వెళ్ళినా బోరే. వాడిని కాడ తీసుకెళ్తున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ మనం వాడి దగ్గరికి వెళ్దాం. బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. ఇది గుడివాడ ముబారక్ హోటల్ అంటారు ఇక్కడ. అదే ముబారక్ సెంటర్ అంటే ఇదే. అది ముబారక్ హోటల్ అని ఇక్కడ వస్తుంది చూడండి. ఇదే ముబారక్ సెంటర్. ఇప్పుడైతే వంశీ దగ్గర, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. ఇదేమో ఎర్రబడ్డి సెంటర్ అంటారు ఇక్కడ. ఆటో వచ్చే దగ్గర ఇటు నుంచి బస్ స్టాండ్ కాడ వెళ్ళిపోవచ్చు. ఆవులు చూడండి, రోడ్ల మీద పడుకుని ఉండే. ఇప్పుడు చీకట్లు అయితే మరి ఇబ్బంది. చూసుకోకుండా ఎవరైనా వచ్చితే గుద్దుడమే పాపం. ఇది ఏంద్రో ఇది కోతిబొమ్మ సెంటర్ అండి. దీన్నే కోతిబొమ్మ సెంటర్ అంటారు. ఇక్కడ బ్రిడ్జి పడుతుంది కొత్తగా. అందుకనే ఇవన్నీ తవ్వి బాగు చేస్తున్నారు. హైవే బ్రిడ్జి పడుతుంది. ఇటు నుంచి పామర్ దాకా వెళ్ళిపోద్ది ఈ బ్రిడ్జి. రోడ్ కార్ల స్టాండ్. ఇది కార్ల స్టాండ్ అంటే దీని పక్కనే బస్ స్టాండ్. ఇదే బస్ స్టాండ్. సైకిల్ ఆగట్లా.
అసలు చూడకుండా చూస్తాడు మన ఇంకా. శరత్ హాల్ అంటారు దీన్ని, శరత్ హాల్. ఇది వాసవి చౌక్ వాసవి చౌక్ అంటారు ఇది. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. బండి అయితే కొంచెం టాప్ స్పీడ్ తగ్గింది. ఇంజిన్ కూడా ఒక్కొక్కసారి ట్రబుల్ వస్తుంది, ఏంటో చెక్ చేయాలి ఈసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు. ఫ్యూల్ ఇంజెక్టర్ కాడ ఏమన్నా క్లీన్ చేయాలా మరి ఏంటో. చైన్స్ పాకెట్లు కూడా పోయినాయి, వేయించాలి. ప్రస్తుతానికి అవే మెయింటెనెన్స్ చేస్తున్నాం మన దగ్గర మనీ లేక. కెమెరా కూడా ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాను, అందుకే క్వాలిటీ తక్కువగా వస్తుంది. ఈసారి మంచి కెమెరా కూడా కొనుక్కోవాలి. ఇదే వాడిల్లు, ఏం చేస్తున్నాడో చూద్దాం లోపల. అడుగుడు లోపల చూడండి ఏం చేస్తున్నాడు. బందోబస్తుగా గేట్లు వేసుకున్నాడు, ఏం చేస్తున్నాడు చూద్దాం లోపల. ఇది ఎక్కడ దాసేవరా? వెళ్దాం లేదా, ఇవన్నీ తిరగదు. వెళ్తాం ఎక్కువ ఫస్ట్ అయితే గుడివాడ మొత్తం ఇవాళ లోకల్ మొత్తం కవర్ చేసేయాలి వీడియో మ్యాక్సిమం. అమ్మో ఇదేంటి పట్టేసింది, వైజర్ పట్టేసింది హెల్మెట్. ఇది పెట్టేసి ఉంచాగా, అందుకే నేను చేపించాను బాబాయ్. డబ్బులు ఎక్కడ అన్నారు మీరు? కార్లో వెళ్ళలేదురా మేము, ఊరే కార్లో అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు. ఇదేమో విన్నుకోట వారు ఇది. కృష్ణా లాడ్జీ అంటే ఇదే, మా వాడు వెళ్ళేది ఎప్పుడు దీనిలో. నేను వెళ్ళలేదు. బస్ స్టాండ్ కవర్ చేద్దాం వెళ్ళి. ఫస్ట్ బస్ స్టాండ్
లేదే బస్ స్టాండ్ చూద్దాం. ఆల్ఫా ఇరానీ ఛాయ్ అది ఆల్ఫా కాదురా. ఆ పైన ఉన్నది ఏంటో చదవరా. ఆల్ఫా ఇరానీ ఛాయ్ అదిగా చెప్పాలి కదా. బస్ స్టాండ్ మొత్తం వర్షం అదే వద్దురా. ఇదేనండి మా గుడివాడ బస్ స్టాండ్. బస్ స్టాండ్ కొంచెం పెద్దది చేశారు. అదేమో బస్సు పార్కింగ్ అనుకుంటా. అల్లుడు ముందు ఇదే గుడివాడ బస్ స్టాండ్. ఇదేనా బస్ స్టాండ్. వాటర్ చూడన్నట్టున్నాయి. ఇక్కడ ఒకడు ఉన్నాడు మా బామ్మది, ఆడికాడ బస్సు డ్రైవరే. సైకిల్ బస్ వెళ్తాడు కానీ పీరుకోడండి. ఇదేమో బస్ టికెట్లు రిజర్వేషన్ చేసుకుని. మూడు రోజులు డ్యూటీ చేసాడండి వీడు. నిద్ర వస్తుందంట. ఏ డ్యూటీ చేసాడు వీడు? నీలాగా వెళ్ళి పొద్దున్న డ్యూటీకి వచ్చి సాయంత్రం పడుకునేటట్టయితే నిద్ర వచ్చేది కాదు. 24 hours నాన్న అలా మూడు రోజులు చేసాడు. ఎంత తక్కువ 3 గంట. సర్లే డబ్బు ఏం చెప్తాను రాసుకోవాలి పెళ్ళికి. ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ తిరుగుదామండి మనం. ఎన్టీఆర్ స్టేడియం ఏంటో అన్నావు వినపడలా. అదేనండి ఎన్టీఆర్ స్టేడియం. సైకిల్ షాపులు ఇవన్నీ ఇక్కడేనండి. ఆర్కే కాంప్లెక్స్ ఇవన్నీ ఇక్కడే. మంచాలు ఇదిగోండి ఆర్కే ఎలక్ట్రానిక్స్ అని. ఇక్కడ అది మిక్సీలు అన్నీ రిపేర్ చేస్తారు ఇక్కడ. ఫర్నిచర్స్ అన్నీ ఇక్కడే. స్టేడియం చుట్టూతో ఉంటాయి షాపులు. 37 అట్లా 34 నెంబర్ వాడే ఉంటాయి అన్నమాట. ఇదేనండి ఎన్టీఆర్ స్టేడియం. చేతిరా తగిలేసింది. లగేజ్ అంత పొరుగు ఉన్నాడు వీడు. నాకు తెలిసి 250 కట్టలు వేస్తే అంత ఉంటాడు వీడు. తక్కువ చెప్పాను వాళ్ళకి. 100 కేజీలు తక్కువ ఉన్నాడండి చెప్పాను. కింద మడ్కడు కూడా తగిలేస్తుంది. ఈడున్నాడండి. నువ్వే. నేనంటే నువ్వు ఉన్నావు. సిగ్గు జరం లేదు. ఎంత అన్నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి హెల్ప్ చేద్దాం అనేది ఏమి. లవర్స్ ఉన్నారు. ఆయన లవర్లకి ఎవరు నాకు లేరు రా బాబు. నాకు లవర్ లేదు పాపం. మా మార్కెట్ నీకు ఛాలెంజ్ ఇస్తున్నా, చేస్తావా బాబాయ్? నీకు ఛాలెంజ్ చేస్తావా? ఛాలెంజా? నువ్వు ఛాలెంజ్ పెద్ద ఛాలెంజ్ ఇస్తావు, నేను చేయలేను. చిన్న ఛాలెంజ్లు ఇచ్చినా చేయలేను, భయమే. నువ్వు వెరీ డేంజరస్ మ్యాన్. అవద్దు బాబాయ్. నా మనాన్ని నేను రికార్డ్ చేసేయని గుడివాడ మొత్తాన్ని. స్టేడియం మొత్తం తిరిగేసాం, మళ్ళీ అక్కడికే వచ్చాము. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. స్టేడియంలోకి వెళ్ళడానికి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. స్టేడియంలోకి వెళ్ళడానికి టైమింగ్స్ ఏంట్రా? స్టేడియంకి లోపలికి ఎంట్రీ టైమింగ్స్ ఏంటి? హలో
ఇది ఆంజనేయ రెస్టారెంట్ అండి, ఫుల్ ఫేమస్ ఇది ఇక్కడ. మాకు ఫేమస్ ఇప్పుడు వాళ్ళు. ఈ స్టేడియంకి ఆపోజిట్ రోడ్ ఇది, ఎదురుగా బురదలో స్విమ్మింగ్ చేసేస్తుంది అంతే కాదు. ఇది మున్సిపల్ ఆఫీస్ అండి. మున్సిపల్ ఆఫీస్ కాడ వచ్చాము. మున్సిపల్ కార్యాలయం అండి, గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం. ఏమో వెళ్దామా? వినాయక చవితికి వినాయకుడి బొమ్మలు విగ్రహాలు చేస్తున్నారేమో, వెళ్ళి చూసొద్దాం. అటుగాడ నాగరపడి వంతెనని అటు ఉంటుంది, అటుగాడ వెళ్ళి చూసొద్దాం. ఇదేనండి నెహ్రూ చౌక్. నెహ్రూ చౌక్ అండి ఇదే. అవుతుందా? రికార్డింగ్ అవుతుందా అంటున్నా. ఇది ఏలూరు రోడ్డు, ఈ ట్రైలర్ రింగ్ రోడ్. ఇది చూపిద్దా కానండి, ఆడ తిరిగి వస్తాం అప్పుడు చూపిద్దా. సోనో విజన్. అదిగో మన కాలేజీ, ఇదే నా కాలేజీ. ఆర్కే కాంప్లెక్స్ ఇదే నా కాలేజీ, ఎలగబెట్టిన కాలేజీ. అదేనంటండి మా ఫ్రెండ్ గడి చదువుకున్న కాలేజీ. ఫీజు ఎక్కువ కట్టాల్సి వస్తుందని మానేసాడంట. ఇది సింధూరా థియేటర్ అండి. ఇది ఇదిగోండి G3 సింధూరా, ఈ సినిమా హాల్. ఒకసారి బ్యాంక్కి వెళ్ళాలి. ఒకసారి బ్యాంక్కి వెళ్దామా? చిన్న పని ఉంది. బ్యాంక్ బుక్ తేలేదు కైనా. బ్యాంక్లో అమౌంట్ అవుతుంటే కట్ అయిపోయినాయి. ఎంత అయితే అంత కట్ అయిపోతున్నా ఉన్నాయి. 100, 200 ఎట్లా 820 రూపీస్ అంత పెట్టేదా బాగుంటుంది. అమ్మకానికి పడితే అదే చెక్ చేసుకుందామని. అలాగే ఈమెయిల్ ఐడి కాడ అప్డేట్ చేయాలి. అంటే బాగా కంప్లైంట్ చేసి పొద్దున్న ఫోన్ కంప్లైంట్ అయితే ఆ కారు నాకు తెలుసురా. ఎలా బాబు? ఆ కారు ఒక ఫార్చునర్. రెడ్డి గ్యారేజ్ నుంచి వచ్చింది అనుకుంటా బండి. రెడ్డి గ్యారేజ్ నుంచి వచ్చింది. నుంచి వచ్చినట్టు ఉంది ఆ కారు. దాని మీద స్టిక్కరింగ్ కూడా అదే సింబల్ ఉంది. ఆయనలో వాళ్ళ గ్యారేజ్ లోగో ఉంది, అక్కడ సింహం ఉంది.
బైపాస్ రోడ్ ఇటు అండి, రైట్ సైడ్ బైపాస్ రోడ్డు. ఇక్కడే బొమ్మలన్నీ పెడతారు, వినాయకుడి బొమ్మ. ఇంకా పని స్టార్ట్ చేశారో లేదో. నూజివీడు, రుద్రపాక, హనుమాన్ జంక్షన్ అన్నీ డైరెక్ట్ హనుమాన్ జంక్షన్ వెళ్ళిపోద్దండి ఇటు నూజివీడు. అట్లా విజయవాడ కూడా వెళ్ళొచ్చు ఇటు నుంచి. వాలుదా ఐగండి విగ్రహాలే ఇప్పుడే తెచ్చిపెట్టుకున్నారు. పాత విగ్రహాలు అయినా కొత్తవి అన్నీ తెచ్చిపెట్టుకున్నారు. పెయింటింగ్ వర్క్లో ఉన్నాయి. అవిగోండి, వెళ్ళొద్దాం ఊరికే. ఏమండి విగ్రహాలు తయారు చేస్తారు, 1000-2000 తేడాతో ఈ బొమ్మలు వెళ్ళనీయకుండా ఆపేస్తారు. ఇలాగే ఉండిపోతాయి. బాగున్నాయి ఈ బొమ్మలు. ఈ బుజ్జి గణపయ్య చూడండి, భలే ఉన్నాడు. పైన శివుడు పక్కన పార్వతీ తల్లి, కింద నందీశ్వరుడు. గుడివాడకి ఈ రోడ్డుకి ఎక్కడ దాకా ఎగ్జిట్ ఉందో చూపిస్తానన్నాడు. ఇది ఏలూరు రోడ్డు. అబ్బా ఈ గుడి చూడండి, బాగా వేశారు. పెయింటింగ్ కానీ ఏదన్నా కానీ చాలా బాగా వేశారు. శుభ్రంగా పేడ తొక్కిస్తాను కింద చూసుకోకుండా. అడుగుండి మా వెనకాల మా ఫ్రెండ్. గుడివాడ ఎండింగ్ బోర్డు ఎక్కడ దాకా ఉందో చూడు. గుడివాడ ఎండింగ్ బోర్డు ఎక్కడ దాకా ఉందో చూడు. ఇవి రోడ్డు రోడ్డు బాగు చేయడానికి తెచ్చి పెట్టుకున్నారు మెటీరియల్స్, కానీ స్టార్ట్ చేయలేదు వాళ్ళు. ఇక్కడ కార్ల షెడ్ ఉంది. ఫ్యూల్ స్టేషన్ ఉంటే ఇలాంటి బోర్డులు ఉంటాయి. ఈ కవర్ ఎందుకు కట్టానంటే వాన పడుతుంటే ఈ బోర్డులు పాడైపోతాయి అని చెప్పేసి కట్టేసా.
ఈ ఛార్జింగ్ చాలా వరకు మనం ఏంటంటే వాటర్ ప్రూఫే కదా అయ్యే ఉంటాయి ఏం కాదనుకుంటాం, కానీ మనం కొంచెం ఏదో జాగ్రత్త అంతే. ఇదంతా డంపేడండి, ఇది మొత్తం గుడివాడ నుంచి వచ్చే చెత్త. ఇదంతా గుడివాడలో మొత్తం చెత్త అంతా ఇక్కడికే చేరుకుంటుంది. బోర్డు వచ్చిందా? ఇక్కడి నుంచి కాల్చి ఎందుకు అక్కడ బోర్డు ఉంటుంది, ఇదే బోర్డు. ఫ్యూల్ స్టేషన్ బోర్డు. బస్ స్టాపు దుర్గంతల గుడి అండి, ఏలూరు రోడ్లో. వంతెనతో లాస్ట్ నాకు తెలుసు. ఇదే అండి ఆర్టీఓ ఆఫీస్, టెస్ట్ డ్రైవ్ అవన్నీ చేసేది ఇక్కడే. మాకైతే గుడివాడ బోర్డు ఇంతవరకు కనపడాల, చాలా దూరం వచ్చాము. ఇంకెదరికెళ్తే నందివాడ దగ్గర. అదే ఎదరదేవూరు, జొన్నపాడు. నందివాడ వెళ్ళే రూట్ కూడా అటే. జనార్దనపురం అండి ఇది. ఇక గుడివాడ దాటి వస్తాం మనం. గుడివాడ దాటి చూడరా అని చెప్పారు. అబ్బా ఇందాక నుంచి అడుగుతున్నా, చెప్తున్నారు లాస్ట్ అని చెప్పారు నీకు. గుడివాడ దాటేసామండి. ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. లారీ వస్తుందని ఆగి, లేకపోతే దూసేసేవాడిని. రైతన్న చూడండి దున్నుతున్నాడు, చేలో ఎట్లా దున్నుతున్నాడు. ట్రాక్టర్ అన్న నా దగ్గర ఫోనే ఉంది, అందుకనే ఫోన్తో రికార్డ్ చేస్తున్నా. క్లారిటీ కూడా రావట్లేదు. వీడియోలు అప్లోడ్ చేసి పెడుతున్నా కానీ క్లారిటీ తగ్గిపోతుంది. గుడివాడ ఎక్కడ వద్ద గుడివాడ బోర్డు దాటేసి వెళ్ళిపోయాం ఎదరికి మేము. గుడివాడ బోర్డు ఇదేనండి, గుడివాడ లాస్ట్. ఇక్కడతో లాస్ట్ గుడివాడ. ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది ఇక్కడే.
వస్తున్నాయి రోడ్డు మీద గీతలు, ఎవడొకరిని గుద్దేసేస్తాయి శుభ్రంగా. వచ్చేసాం. పామర్ రోడ్డుకి వేసి వెళ్దాం మనం. ఇప్పుడైతే మళ్ళీ గుడివాడ సెంటర్కి వెళ్ళిపోయి మళ్ళీ పామర్ రోడ్డుకి. ఏలూరు రోడ్డు చూపించాను, ఇవ్వండి గుడివాడ పామర్ రోడ్డు మచిలీపట్నం. మళ్ళీ నెహ్రూ చౌక్ వచ్చాం.
ఆల్రెడీ బందర్ రోడ్డు తెలిసిందే, బందర్ రోడ్డు చూపించాను. బందర్ రోడ్డు అంటున్నాను, బండిమిల్ రోడ్డు. బండిమిల్ రోడ్డు ఆల్రెడీ చూపించింది. మచిలీపట్నం, పామారు, విజయవాడ. బస్ స్టాండ్కి వేసి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. మనోడే తెలిసినాడు, మా ఊరోడే. కైక్లూరు, భీమవరం, హనుమాన్ జంక్షన్, ఏలూరు అటు చెప్పావు ఇటని. లారీ అన్న విజయవాడ వెళ్ళాలనుకున్నాడు, ఆయన అటు వెళ్ళిపోతున్నాడు భీమవరం రూట్కి. విజయవాడ రూట్ ఇది, ఇటు పామారికి విజయవాడ వెళ్తుంది. ఈ బ్రిడ్జిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది అయ్యేదాకా జనానికి చాలా ఇబ్బంది. ఇగో రోడ్లు, వాహనాలు ఇలాగా. ఇప్పుడైతే కొండలంతలు గుడి దాకా వెళ్ళి వచ్చేద్దాం. ఇటు నుంచి గుడి కాడ చాలా రోజులు అయింది, చూద్దామని వీడియో పెడదాం అనుకున్నా. ఈ వీడియో పాటు అది కూడా తీసేస్తాయి. ఇక్కడి నుంచే కదా ఎలా అయినా వెళ్ళేది. ఆ గుడి కాడ మీకు చూపిద్దాం అని. గుడివాడ నుంచి ఒక 15-20 ఉంటుంది కిలోమీటర్స్. గేట్ పడిపోయింది. ఈ గేట్ గురించి వేసేదా. ఫ్రెండ్ అనుకుంటా.